ఆమేన్. కూర్చుందాం. ప్రభు క్రీస్తు నామమున చేరవచ్చిన మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ విశ్వాస యాత్రలో ప్రతి సంవత్సరము ఆ సైకిల్ విశ్వాస జీవితమునకు సంబంధించినటువంటి ఆత్మీయమైనటువంటి పాఠాలు నేర్చుకోవడంలో ప్రతి సంవత్సరం కూడా ఒక క్రమ పద్ధతిని మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటాం. గమనించినట్లయితే క్రీస్తు ప్రభు వారు శ్రమ మరణ పునరుద్ధానములు చెందిన తర్వాత 40 రోజుల పాటు వారికి కనిపించి మరి వారి నుండి భౌతికంగా దూరం అవడం మనం చూస్తాం. ఆ తర్వాత పెంతెకోస్తు పండుగ దినాన 50వ రోజున క్రీస్తు ప్రభు వారు తిరిగి పరిశుద్ధాత్ముడిగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మేడగది అనుభవము, 120 మంది మొదటి క్రైస్తవులు ప్రార్థనా సమావేశమై దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి సమయంలో అగ్ని నాల్కలెవలెవలే వారిని అభిషేకించినటువంటి సందర్భము, అది పెంతెకోస్తు అనుభవము. అది మే నెలాఖరులో ఇంకా కొన్ని వారాల తర్వాత అన్నట్లుగా ఉంటూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఏ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటే బాగుంటుంది అని మరి మన పూర్వీకులు ఆలోచన చేసి చక్కటి పాఠ్యభాగాలను ఏర్పాటు చేశారు. వాటిని మనం శ్రద్ధతో ఆసక్తితో అనుసరించాలి, ధ్యానం చేయాలి అనేటువంటిది మన విద్యుక్త ధర్మమై ఉన్నది. మరి చదువుతున్నప్పుడు ఎంతమంది గమనించారు ఇవన్నీ అడుగుతూనే ఉండాలి. ఈ వారం అంతా కూడా ముందే చదివేసి వారం అంతా కూడా మీరు నెమరు వేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు అన్నట్లుగానే ముందే మన చేతుల్లో ఉన్నాయి. పాత నిబంధన పాఠ్యభాగం ఏమిటి, పత్రిక పాఠ్యభాగం ఏమిటి, సువార్త పాఠ్యభాగం ఏమిటి అని. సరే, వీటన్నిటినీ చదువుతుంటే సామాన్యమైనటువంటి చదువురికి అర్థం కాదు. ఏమిటి ఇలాగా వేరే వేరేగా ఉన్నాయి, వీటిని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి గలిబిలికి గురవుతాం ఒక్కొక్కసారి. ఇప్పుడు కూడా అటువంటిదే, మూడింటిని ఎలాగా సమన్వయం చేయగలమో, ఒక తాటి మీద తీసుకురాగలము అనేటువంటిది. అయితే మరి శ్రద్ధగా ఆలోచించి చూసినట్లయితే చక్కటి సందేశాన్ని ఈ మూడింటి నుండి ఒకే ఆలోచనను మనము అందుకోవచ్చు అనే రీతిగా ఉన్నాయి. ఈ లోకంలో మరి ఎన్నెన్నో విషయాలు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. సృష్టి ఏ విధంగా అద్భుతంగా ఉన్నది, దేవుని యొక్క సృష్టి. జీవుడు లేకపోతే జీవి ఆవిర్భావము, సంతానము, ఒకరి తర్వాత ఒకరు ఎలా పుట్టుకొస్తూ ఉన్నారు, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకు. అయితే మనిషి తక్కువవాడు కాదు, నేను తక్కువవాడిని కాదు, నేను కూడా సృష్టించగలను అనేటువంటి ఆలోచనతో ఎప్పటి నుండో కొన్ని వందల తరాలు, వేల తరాల నుండి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో కాదు, నేనే అన్నట్లుగా ఎందుకు ఉండకూడదు అనేటువంటి ఆలోచనలు కూడా ఆయా మనుషులకు ఉంటూనే ఉన్నాయి. అయితే ఇక్కడ క్రైస్తవ అవగాహనలో సృష్టిని ఏ రకంగా గ్రహించాలి అని చూసినట్లయితే, పాత సృష్టి క్రొత్త సృష్టి అన్నట్లుగా అయిపోయింది. పాత సృష్టి అని అంటే ఆదామవులను దేవుడు సృష్టించాడు. సృష్టించిన తర్వాత మీరు ఇలా ఉండండి, పద్ధతిగా ఉండండి, నా మాట వినండి అని చెప్పారు. వీళ్ళు పద్ధతిగా లేరు, మాట వినలేదు. అవిధేయత చూపటం వలన వాళ్ళు ప్రపంచానికి పాపాన్ని పరిచయం చేశారు.
అవిధేయత ద్వారా పాపాన్ని సృష్టించారు. పాపం లేదు అంతకుముందు. ఏదైనా తోటలో వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. ఎలా ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో అంత మంచిగానే ఉంది. ఎప్పుడైతే చేయకూడదనేటువంటి పని చేశారో, తినకూడదనేటువంటి ఫలాన్ని తిన్నారో, వాళ్ళు పాపులుగా మారిపోయారు. గొంగళి పురుగు వేరు, సీతాకోక చిలుక వేరంటారా? ఒకటేనా? ఎలా ఒకటవుతుంది? గొంగళి పురుగు ఉన్నంతసేపు గొంగళి పురుగు అనే పిలవాలి, సీతాకోక చిలుక అని పిలిచేలాగా. జీవి ఒకటే, పరిణామము చెందాలి. సరే, ఇప్పుడు ఆదాముల పుణ్యమా అని లేకపోతే పాపమా అని మనమందరం కూడా పాపానికి భయపడుతూ ఉన్నాం. ఎందుకు? పాపము వలన వచ్చు జీతము మరణము. అంటే ఈ మరణం కాదు, పశువులు పక్షులు కూడా చనిపోతున్నాయి, అవి పాపం చేసి చనిపోతున్నాయి కాదు. దేవుడి మాట వినకుండా పాపం చేసే కాదు. దేవుడి మాట వినకుండా ఉన్నవాళ్ళు ఎవరు? మానవ జాతి, పితరులు. కాబట్టి పాపం వలన వచ్చు జీతము మరణము అంటే అది రెండవ మరణము. దానిలోనికి కొంచెంసేపు అయిన తర్వాత వెళదాం. ఇక్కడ చదువుకున్నటువంటి పాఠ్యభాగాన్ని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథంలో చక్కటి మాటలు కొన్ని వచనాలే ఉన్నాయి. 12వ అధ్యాయంలో 6 వచనాలు ఉన్నాయి. కీర్తన అంటే ఏంటి? పొగడడం. మనకి బైబిల్లో ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలు ఉన్నాయి. ఎవరిని పొగడడానికి? దేవుణ్ణి పొగడడానికి. బాగానే ఉంది, కానీ నాకు చిన్న డౌటు. 45వ కీర్తన ఇది ఎవరిని పొగడటానికి అన్నట్టుగా ఉంది. ఒకసారి చూడండి 45వ కీర్తన. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఒప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయు అని కలము వలెనున్నది. రాజుని కోసం, యెహోవా దేవుడి కోసం కాదు, దేవుడి కోసం కాదు, ఆ ప్రస్తావన లేదు. ఈ రాజుగారికి పెళ్ళి అవుతుంది. పెళ్ళి సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద దేశాలు, రాజ్యాల వాళ్ళ కూతుళ్ళు, రాజుల యొక్క కుమార్తెలు వరుసగట్టారు అన్నట్లుగా ఉంటుంది. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యం కోరినవాడు. 11వ వచనంలో అతనికి నమస్కరించము, అది ఇది. తర్వాత 13వ వచనంలో ఆమె వస్త్రం బంగారు బుట్ట పని చేసినది, విచిత్రమైన పనిగల వస్త్రం చేసినది. ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాం, కానీ దేవుడి ప్రస్తావన ఇక్కడ ఇందులో లేదు. రాజుని కీర్తిస్తూ రాసినటువంటి పాట. ఆత్మీయమైనటువంటి అవగాహన కోసం దీన్ని తీసుకుందాం అని తీసుకున్నారు. ఎస్తేరు గ్రంథంలో యెహోవా దేవుడి పేరు లేదు. ఆత్మీయమైనటువంటి పాఠం నేర్చుకోవాలని బైబిల్లో చేర్చారు. కాబట్టి 150 కీర్తనలో మినహాయింపు అన్నట్టుగా ఉంది. మన చరిత్రలో చూసినట్లయితే కీర్తనలు, మన తెలుగులో కీర్తనలు అంటూ ఉంటాం కదా, ఇక్కడ హైందవ సాంప్రదాయం, మన తెలుగు సాంప్రదాయంలో ఏమిటి? శ్రీకృష్ణదేవరాయల దినాలలో రాజులు వైభవంగా ఉండేవారు, మంచి పరువు ప్రతిష్టలు కలిగినటువంటి వారుగా ఉండేవారు అన్నట్టుగా ఉండేది. స్వర్ణయుగము, బంగారు యుగం, గోల్డెన్ ఏజ్. అయితే ఆ రోజుల్లోనే దేవుణ్ణి ఆరాధించేటువంటి హిందూ భక్తులు ఉన్నారు, హిందూ సంప్రదాయంలో ఉన్నటువంటి భక్తులు ఉన్నారు. ఆ రోజుల్లో కీర్తనలు అంటే రాజులను పొగుడుతూ రాసేటువంటి కీర్తనలే ఆనవాయితీ. కానీ అన్నమాచార్యుడు ఇలాంటి వాళ్ళు దానికి పూర్తి విరుద్ధంగా దాన్ని దాటుకొని వచ్చేసారు. రాజుల కోసం పాటలు రాసేవాళ్ళు కాదు, దేవుడి కోసం మాత్రమే, దేవుణ్ణి మాత్రమే కీర్తించాలి అని రాసేవాడు. బాగుంది. మరి బకిం చంద్ర చటర్జీయా లేకపోతే రవీంద్రనాథ్ ఠాగూరా దేశానికి సంబంధించినటువంటి మంచి గీతాలు రాశారు అని అనుకుంటాం. సరే, ఏమిటి? జనగణమన అధినాయక జయ హే అని పాడతాము. ఈ పాట మన దేశ ప్రజలను ఉద్దేశించి ఒక కవి రాసింది కాదు. బ్రిటిషు అధికారి మన దేశానికి వస్తుంటే ఆ రాజును స్వాగతిస్తూ రాసిన పాట. అంటే
రాజును కీర్తిస్తూ, ఫలానా రాజును కీర్తిస్తూ రాసిన పాట. ఇదేదో బాగుంది, ఆ రాజు గతించిపోయాడు, ఆ రాజ్యం లేదు, అయినా కానీ పాట ఉండిపోవాలి అని ఉంచేసుకున్నాం. ఈ 45వ కీర్తన కూడా అలాగే. దేవుడి ప్రస్థానం ఉండదు, కానీ ఆత్మీయంగా దాన్ని తీసుకోవాలి. మనం అందరం కూడా వధువు సంఘము అది ఇది అని చెప్పేసి 150 కీర్తనలో ఒక కీర్తనగా దాన్ని చొప్పించారు. ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చదువుకున్నటువంటి దానిలో కీర్తన అనే మాట ఉంది, అందుకని ఈ మాటలు వివరం చెప్పాను. ఏమిటది? 2వ చరణం 2వ వచనంలో 12:2, ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము. నేను పాడడానికి కారకుడు ఎవడంటే రాజు కాదు, దేవుడే. యెహోవా వారికి రాజుగా గల జనులు ధన్యులు. దేవుడినే మనము రాజుగా కలిగి ఉన్నాము. మన పూర్వీకుల నుండి ఇశ్రాయేలు సాంప్రదాయము కీర్తిస్తున్నాము అని అంటే ఎవరిని కీర్తిస్తున్నామో? లోక సంబంధమైనటువంటి దావీదును, సొలొమోనును, రెహబామును, యారోబామును, వీళ్ళని కీర్తిస్తూ పాటలు రాయలే. యెహోవాను మాత్రమే కీర్తిస్తూ పాటలు రాశారు. మళ్ళీ 5వ వచనం చూడండి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరిచెను. చాలు. కీర్తించడం అంటే పొగడడం అని. దేవుణ్ణి పొగడండి, ఎందుకంటే తన గొప్పదనాన్ని చాటుకున్నాడు. తన గొప్పదనం తన దగ్గరే ఉంటుంది, దాన్ని వెలిపుచ్చాలి. మంచి గాయకుడు ఉంటాడు, కానీ నోరు తెరిచి పాడితేనే తెలుస్తుంది. కాబట్టి యెహోవా దేవుడు తన మహాత్మ్యమును వెల్లడిపరచెను కనుక యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, కీర్తించి మనం పాడాలి. ఇది దేవుణ్ణి పొగుడుతూ ఉండాలని. దీంట్లో మనకు కావలసినటువంటి మాటలు ఇవి కాదు. ఇప్పుడు అందులోంచి తీగలాగాలి. ఏమిటి అని అంటే, నేను 2వ వచనంలో, ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. నేను భయపడటం లేదు. పాపికి భయము. ఎందుకని? పాపం వలన వచ్చు జీతము మరణము, రెండవ మరణము. ఎలాగ రెండవ మరణం? ఏంటి సంగతి అంటే చాలాసార్లు జ్ఞాపకార్థ గుడిలో చెప్తూ ఉంటాను. ఏమిటది? క్రీస్తు ప్రభువారు రెండవసారి వచ్చినప్పుడు ఈ భూమి మీద అడుగు పెట్టాడు. ఆయన భూలోకానికి రాడు, మధ్య ఆకాశం వరకు మాత్రమే వస్తాడు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. సరే, మనము ఆయన రాకడ సమయంలో భూమి మీద జీవించినటువంటి వారు, జీవిస్తూ ఉన్నటువంటి వారు, ఇంతకుముందు జీవించినటువంటి వారు అందరిలో కూడా మళ్ళీ జీవము ప్రవేశిస్తుంది. అందరూ బ్రతుకుతారు, పునరుద్ధానంలో ఉంటారు, స్థితిలో ఉంటారు. కాబట్టి పునరుద్ధాన స్థితిని అనుభవించినటువంటి వారు మొదట లేస్తారు, మొదట అక్కడ మధ్యాకాశంలోనికి వెళతారు. అది ఉంది. అంటే మధ్యాకాశంలో క్రీస్తును కలుసుకోవాలి అని అంటే అది ఒక మధ్యవర్తిత్వము ఉన్నటువంటి స్థలము. అక్కడ దాకా మనం వెళ్ళగలగాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి మనము క్రీస్తుకు విధేయత చూపించాలి, క్రీస్తును నమ్మాలి, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అలాగా క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండగా మూర్ఖత్వముతో మరి ఒకలాగా ఆయనకు దూరంగా ఉన్నట్లయితే మనం ఇక్కడే మిగిలిపోతాము. ఇప్పుడు మళ్ళీ యోహాను సువార్తకి వెళ్దాము. చదువుకునేటువంటి పాఠ్యభాగంలో 8వ అధ్యాయము 21. అమ్మా, మైక్ లేకుండా ఎందుకు చదువుతున్నారు? మరి ఒకడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు, కానీ మీ పాపంలోనే ఉండి చనిపోవుదురు. మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. నేను వెళ్ళిపోతున్నాను, పరలోకానికి వెళ్ళిపోతున్నాను.
తర్వాత మధ్యాకాశం వరకు వస్తాను. మీరు నా మాట వినకుండా నన్ను వెతుకుతారు, అప్పుడు బుద్ధి వస్తుంది మీకు. కానీ మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురు. కాబట్టి ఇక్కడ మనము పాపంలోనే ఉండి చనిపోతే క్రీస్తు ప్రభు వారు రెండవసారి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళలేము. మళ్ళీ చూడండి 24వ వచనం చూడండి, 8:24. కాగా ఆ, మీ పాపములోనే ఉండి ఉమ్, మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, ఉమ్, నేను ఆయననని ఉమ్, మీరు విశ్వసించిన ఎడల ఉమ్. మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. చాలమ్మా. నేను ఆయననని అంటే పరలోకం నుండి, అక్కడ దేవుడు ఎక్కడైతే ఉంటాడో, యెహోవా ఎక్కడైతే ఉంటాడో అక్కడ నుండి వచ్చిన వాడనని మీరు నమ్మాలి. మీరు నమ్మని ఎడల, మీరు విశ్వసించని ఎడల మీరు పాపములోనే ఉండి చనిపోవుదురు. క్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే, నేనే మార్గము సత్యము జీవము. కాబట్టి మనము విశ్వసించాలి. మనము విశ్వసిస్తే మరి యెషయా ప్రవక్తలో గ్రంథంలో మనం చదువుకున్నట్లుగా నాకు భయమేమి, నాకు దిగులేలా అన్నట్లుగా చక్కగా సంతోషిస్తూ ఉంటాం. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. 2వ వచనంలో చూస్తాం, 12:2. నమ్మిన వాళ్ళకి భయం ఉండదు. ఇంకా నమ్మిన వాళ్ళకి భయం ఉండదు. రక్షించేవాడు మనకున్నాడు అనేటువంటి ధీమా, ధైర్యం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా క్రైస్తవులు అనేటువంటి వారు ఈ లోకంలో మనగలుగుతూ ఉన్నారు. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే మనము ఎవరు ఈ సృష్టిలో అని ఆలోచన చేద్దాం. ఈ సృష్టిలో మనం ఎవరు చెప్పండి? మనుషులము. కాదని ఎవరైనా అంటారా? బైబిల్ ప్రకారంగా నేనంటాను, మనము పాపులము. నక్క ఉన్నది, కుక్క ఉన్నది, ఎలుగుబంటి ఉంది, ఏనుగు ఉంది, సింహం ఉన్నది. ఆ జాతులను బట్టి ఆ పేర్లు పెడుతూ ఉన్నాం. మనుషులు ఉన్నారు, అంతే కదా? మనుషులని పిలవకండి, పాపులు. నక్క ఉన్నది, కుక్క ఉన్నది, ఎలుగుబంటి ఉంది, సింహం ఉన్నది, పాపి ఉన్నాడు. మనిషి అని పిలవకండి. పౌలు భక్తుడు మనం చదువుకున్న దాంట్లోనే అంటున్నాడు. చూడండి 5వ అధ్యాయంలో 17వ వచనం చివరి మాటలో, 5వ అధ్యాయంలో చివరి మాట చెప్తాడు చూడండి. 17 కాదు, 21లో. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో, మనము ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ఎక్కడ చూస్తున్నారు? కొరింథీయుల 2వ పత్రిక 5వ అధ్యాయము 21. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అడుగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చాలు. చాలా తీవ్రమైనటువంటి మాట ఇది. గబుక్కుని అర్థం చేసుకోలేము. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసుక్రీస్తు ఎవరిప్పుడు? పాపము. ఇప్పుడు ఇందాక నేనేమన్నాను? మనుషుల్ని కాకి, కుక్క, నక్కలాగా మనిషి అని చెప్పకండి. ఏమని చెప్పాలా? పాపి. మన కొరకు పాపమాయను. అదేంటి మరి తేడా ఉంది? దేవుడు అంటే పరిశుద్ధుడు కదా, అది ఇదని మళ్ళీ మనకు డౌట్ రావాలి. రాకపోతే వేస్ట్. వచ్చిందా? డౌట్ రావాలి. రాలేదంట. యేసుక్రీస్తుని పట్టుకుని పాపము అని అంటే ఎలాగా? పౌలు అంటున్నాడు మన కొరకు పాపమాయను. కాసేపు మీరు వేదాంత విద్య, దేవజ్ఞాన కళాశాలలో విద్యార్థులు అనుకోండి, చక్కగా వివరం నేర్చుకోండి. దీన్ని నేర్చుకొని ఇతరులకు మనం చెప్పుకోవాలి.
క్రీస్తు ప్రభు వారు మనం చదువుకున్నటువంటి యోహాను పాఠ్యభాగంలో చెప్పినటువంటి ఆ వివరంలో ఒక మాట మనం గమనిస్తాం. ఏమిటది? 8వ అధ్యాయంలో 28వ వచనం చదవండి. కావున యేసు ఉమ్, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు ఆ, నేనే ఆయనననియు నా అంతటి నేనే ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. చాలు. మనుష్య కుమారుడు, మనిషికి పుట్టినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనిషికి పుట్టాడు గనుక, పాపికి పుట్టినాడు గనుక ఆయన పాపమాయను. యేసుక్రీస్తుని పట్టుకొని మనిషి కుమారుడిని ఎందుకు అనాలి? మనుషులకు పుట్టాడు, మనిషికి పుట్టాడు కనుక మరి కోతికి పుడితే కోతి అని పిలుస్తాం, సింహానికి పుడితే సింహం అనే పిలుస్తాం. మనుష్య కుమారుడు మరి పాపిగా ఎంచబడుతూ ఉన్నాడు. ఎందుకు అని అంటే మొదటి సృష్టి ప్రకారముగా ఏమిటి? ఆదాములకు పుట్టినటువంటి మనము, దేవుని ఆజ్ఞను మీరినటువంటి దంపతులకు పుట్టినటువంటి మనము, ఆ ఆజ్ఞను మీరి పాపాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఆదాములకు పుట్టినటువంటి మనము పాప ఫలితము, పాపులము. మనమందరం కూడా పాపులము. ఈ రకంగా పాపపు లోకములో యోబు భక్తుడు బాధపడుతూ చెప్తా ఉంటాడు కదా, ఒక అపవిత్రుడి నుండి పవిత్రుడు పుడితే ఎంత బాగుంటుంది, పాపము స్థితిలో నుండి పాపము లేనిటువంటి వాడు పుడితే ఎంత బాగుంటుందని తన బాధను వ్యక్తం చేస్తూ ఉంటాడు. అది క్రీస్తులో నెరవేరింది. ఒక ప్రవక్తలాగా మాట్లాడాడు. ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభువారు పాత సృష్టిలో భాగముగా ఆదాము హవ్వల యొక్క సంతానంలో అబ్రహాము కుమారుడు దావీదు, అంటే మధ్యలో చాలామంది ఉన్నారు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు. ఈ విధంగా మనుషులకు పుట్టాడు కనుక ఈయన పాపి అని సులువుగా చెప్పవచ్చు. అయితే ఆయన పాపం ఎరుగని వాడు, స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టినటువంటి వాడు కాడు, ఆదాము అవ్వల సాంప్రదాయాన్ని కొనసాగించేవాడు కాడు, పాత సృష్టిని కొనసాగించేవాడు. అక్కడితో ఆగిపోయింది పాత సృష్టి, అక్కడితో ఆగిపోయింది. ఇప్పటికీ కూడా తన మునకలవుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారికి చుట్టినటువంటి ష్రౌడ్ ఆఫ్ టురిన్ అని చెప్పేసి ఆ ప్రేత వస్త్రము, అది ఆయనదా లేకపోతే ఇంకొకరిదా ఏంటి అనేది అన్నీ నానా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు చాలా ఏంటంటారు జుట్టు పీక్కుంటున్నారు. అందులో చాలా చాలా వాస్తవాలు తెలిసి వచ్చేస్తున్నాయి. ఖచ్చితంగా ఇది అదే ఉంటుంది అని డిఎన్ఏ టెస్ట్ చేస్తున్నారు. అంటే పూర్వీకులు ఎవరి సంతానం నుండి ఎవరెవరు వచ్చారో ఏది అది తెలిసిపోతాయి. మన పూర్వీకులు ఎవరు కూడా మనకు చెప్పేస్తారు. మనది తీసుకొని అంతకుముందు ఉన్నటువంటి దొరికినటువంటి అవశేషాలు ఇవన్నీ కూడా చూసి ఆ రకంగా ఉంటుంది. క్రీస్తు ప్రభు వారి డిఎన్ఏ ఆ రక్తం మరకలు తీస్తుంటే ఎవరిది మ్యాచ్ అవ్వట్లేదు, అండి. మనుషుల పరంపర నుండి వచ్చినటువంటి డిఎన్ఏ లాగా అవ్వట్లేదు. జుట్టు పీక్కుంటున్నారు. ఏంటిది? ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కాబట్టి క్రీస్తు ప్రభు వారు స్త్రీ పురుషుల కలయిక ఫలితముగా అవతరించలేదు, కన్యకు పుట్టి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆవేశము వలన ఆమె గర్భవతి కుమారుని కనును. అంతేగాని మరియా యోసేపుల యొక్క శారీరక కలయిక వలన క్రీస్తు పుట్టెను అనేం లేదు. అది గమనించు. కాబట్టి పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టినీడల ఎంత మేలు అని
యోబు భక్తుడు ఎదురు చూశాడు, ఇప్పుడు నెరవేరింది క్రీస్తులో. బాగుంది. కాబట్టి క్రీస్తు ప్రభు వలన చోటు చేసుకున్నటువంటి మార్పు ఏమిటి అని అంటే, పాత సృష్టి క్రీస్తు ప్రభు వరకు మాత్రమే పాత సృష్టిగా మిగిలిపోయింది. ఆ మాట మనం చదువుకున్నటువంటి దాంట్లోనే ఉంది. మళ్ళీ చూడండి ఒకసారి, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలు. మనము క్రీస్తునందు ఉంటే ఇక పాత ఆదాము ఆ కథలని పోయినాయి. మనం అందరం కూడా నూతన సృష్టి. బాగుంది. అసలు క్రీస్తు ఎవరు అంటే పాపి, మనిషిగా పుట్టాడు కదా, మన కొరకు పాపమాయను. మనకి లోకరీతిగా మనం చూసినట్లయితే మధ్యవర్తులు ఉంటారు. మధ్యవర్తి అనేవాడు ఎవరు అంటే ఆ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళనితో టచ్లో ఉంటాడు, ఇటు పక్కన ఉన్న వాళ్ళతో కూడా టచ్లో ఉన్నవాడిని మధ్యవర్తిగా పెడతారు. అంతేగాని యువతల వాళ్ళే తెలుసు ఈయనకి, యువతల వాళ్ళు తెలియదు అంటే అలాంటి వాళ్ళని మధ్యవర్తిగా పెట్టరు. ఇరుపక్షాల వాళ్ళను ఎరిగినటువంటి వాళ్ళని మధ్యవర్తులుగా పెడతారు. క్రీస్తు ప్రభువారు మధ్యవర్తి. పుణ్యలోకానికి పాపలోకానికి మధ్యవర్తి. పుణ్యలోకం తెలుసు, పాపలోకం తెలుసు. మన కొరకు పాపమాయను కనుక మనుష్య కుమారుడు అని పిలవటం కంటే పాపి అని పిలవాలి. మనిషికి పుట్టినవాడు మనిషి అని మనం మనిషి అని పిలుస్తూ ఉన్నాం. అది అక్కర్లేదు. ఏమని పిలుచుకోవాలి? ఆదామవల పుణ్యమా అని చెప్పేసి పాపి. కుక్క, నక్క, ఎలుగుబంటి, సింహము పాపి, మనిషి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో క్రీస్తు ప్రభువారు మధ్యవర్తిత్వము వహించి, పాపలోకానికి పుణ్యలోకానికి మధ్యవర్తిత్వం వహించి రెండింటిని సమన్వయం చేయగలిగినటువంటి వాడుగా, న్యాయము చేకూర్చగలిగినటువంటి వాడుగా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? న్యాయం చేశాడు. మనం రోడ్డు మీద వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసులు చక్కగా కాసుకొని ఉంటారు. మనం ఏమైనా తప్పులు చేస్తామా చేయకుండా మనకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉంటారు. తప్పు చేసాం, 2 వీలర్లో హెల్మెట్ లేకుండా వెళ్ళాం, శిరస్త్రాణం లేకుండా వెళ్తున్నాం. మరి ట్రాఫిక్ పోలీసు ఏం చేస్తాడు? ఆపేసి ఏం చేస్తాడు? జైలుకి తీసుకెళ్తాడా? పెనాల్టీ, అంతేనా? 500 రూపాయలో లేకపోతే 1000 రూపాయలో రసీదు ఇస్తాడు. ఇప్పుడు ఈ రోజులంతా టకమని తిన్నగా కంప్యూటర్లోకి వెళ్ళిపోతాయి. చేతితో రాయడం కూడా అక్కర్లేదు, ఫోటో తీసి చేసేస్తే మన బండి నెంబర్ ప్రకారంగా వెళ్ళిపోద్ది పెనాల్టీ. ఆ బెడద నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలన్నమాట? కట్టమన్న డబ్బులు కట్టేయాలి. 500 కట్టాలి, 1000 రూపాయలు కట్టాలి. పలానా వాళ్ళు కట్టాలని అంటారు. వాళ్ళు నీ చేతులతో నువ్వు కట్టేస్తావు, నీ పేరు మీద కట్టేస్తావు, ఇంకా అక్కడితో సమస్య తీరిపోదు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది నువ్వు డబ్బులు కట్టేవా లేదా. మధ్యవర్తిత్వము క్రీస్తు యొక్క పాత్ర అది. మనం తప్పు చేసాం, పెనాల్టీ మనం కట్టాలి. మన దగ్గర లేదు పెనాల్టీ. ఏమిటి పెనాల్టీ? సిలువ మీద చచ్చిపోవాలి. నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన పాపాలకి మీ అమ్మా నాన్నలు ఆదామవలు అవిధేయత చూపించి లోకానికి పాపాన్ని పరిచయం చేసి ఆస్తిగా నీకు పాపాన్ని అందిస్తే ఆ ఆస్తిని అనుభవిస్తూ ఇన్ని తరతరాలు గడుపుతూ ఉన్నాం మనం. మన ఆస్తి ఏంటంటే పాపము. కనుక మనము చెల్లించవలసినటువంటి పెనాల్టీ, అపరాధ రుసుము ఆయన చెల్లించాడు.
ఎవరు కడితే ఏంటి? అక్కడ నువ్వు పెనాల్టీ కట్టావా లేదా, ఎవరి డబ్బులు ఎక్కడ డబ్బులు అని అడగరు. యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క రక్షణ కూడా అంతే. మనం చేసినటువంటి తప్పులకి, పాపాలకు, అవిధేయతకు మనం చనిపోవాలి. రెండోసారి చనిపోవాలి. మొదటిసారి అంటే పశువులు, పక్షులు, ఈ పాపులు, మనుషులు కూడా చనిపోతారు. అది మామూలు మరణం. రెండవ మరణము, దాని నుండి తప్పించటానికి పెనాల్టీగా క్రీస్తు ప్రభువు మన పక్షంగా మధ్యవర్తిత్వం వహించి ఆయనే మన పాపములను తన మీద వేసుకున్నాడు. ఎలాగా? లోక పాపమును మోసుకొని పోవు, పాపమును మోసుకొని పోవు. పాప ఎవరో? మన కొరకు పాపమాయను. కాబట్టి ఆ లోకంతో టచ్ ఉంది, ఈ లోకంతో కూడా టచ్ ఉంది. యేసు ప్రభు వారికి మధ్యవర్తిత్వము. ఇంతకు మించిన మధ్యవర్తి ఎవరిని మనం పొందలేమో. ఈ మధ్యవర్తిత్వం ద్వారా మనకు రక్షణ వచ్చింది. నాకు భయమేలా, నాకు దిగులేలా. యెషయా ప్రవక్తలో ఆ గ్రంథంలో మనం చదువుకున్న మాట ఏంటి? ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. 2వ వచనం 12:2. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. ఆ నమ్మకం ఉంటే అది మనకు నీతిగా ఎంచబడుతుంది. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. క్రీస్తు ప్రభుని దినాల నుండి విశ్వాసులని అలవాటు చేసుకున్నాం. క్రీస్తు రక్షకుడని నమ్మాలి. క్రీస్తు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరు మీద బాప్తిసం తీసుకోవాలి, ఒప్పుకోవాలి 10 మందిలో. కానీ హెబ్రీ పత్రికలో ఏం చెప్తున్నాడు? పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు కూడా నీతిమంతులే, విశ్వాసులు. వాళ్ళ విశ్వాసమును బట్టి వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. వారిలో ప్రథముడు ఎవరు అని అంటే అబ్రహాము. మా పితరుడు అని చెప్పేసి ఇంటి పేరు చెప్పి, మా ఇంటి పేరు ఇది, మేము ఇశ్రాయేలీలము, మా పితామహుడు జాతిపిత అబ్రహాము అని చెప్పుకోవడం వేరు. విశ్వాసము రీత్యా అబ్రహాము మాకు పితరుడు అని చెప్పుకోవాలి. అది ఆత్మీయమైనటువంటి నూతన సృష్టి. కనుక ఇదిగో పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. క్రీస్తు యేసునందు ఉన్న ఎడల మనము ఉన్నామా అని మనం పరీక్ష చేసుకోవాలి. కానీ యోహాను 8:21 ఏముంది? మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురు. క్రీస్తు యేసునందు మనం ఉంటే మనం మన పాపంలో చనిపోము. క్రీస్తు యొక్క 2వ రాకడలో మధ్యాకాశంలో క్రీస్తుని కలుసుకుంటాము. ఈ పాపంలోనే ఉండి, నర జన్మలో ఉండి మనం భూమిలో పాతి పెట్టబడిన తర్వాత 2వ మరణం పాలవుతాము. కాబట్టి ఆ రకంగా ఉండకుండగా క్రీస్తు ప్రభువారు మనకు చక్కటి మధ్యవర్తిత్వము కలిగి ఉన్నాడు. ఈ క్రీస్తు లక్షణాలను మరి నూతన సృష్టి కదా, ఎవరికి పుట్టాము? ఇప్పుడు మనం ఆదామావులకు పుట్టామా? ఆత్మీయముగా క్రీస్తుకు పుట్టాము. నా సంకెళ్ళల్లో నేను కన్నాను అని పౌలు అంటాడు. ఎవరిని గురించి? తిమోతిని గురించి అంటాడు. నేను జైల్లో ఉండగా, నా సంకెళ్ళలో ఉండగా ఆత్మీయంగా ఒక కొడుకును కన్నాను నేను అని సంతోషిస్తాడు. ఆ రకంగా మనము క్రీస్తుని యొక్క సంతానముగా ఉంటున్నాము. నూతన సృష్టి. కాబట్టి ఆదాముల సంగతి వదిలేయండి. క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఇక ఆదాముల సంగతి మనకు అనవసరం. క్రీస్తును నమ్ముకున్నాము కనుక మనము ఆయన యందు, పౌలు భక్తుడు ఇక్కడ చెప్పినటువంటి మాట 5:21లో, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అది. తన కుమారుణ్ణి ఆ రకంగా పంపాడు, పాపముగా చేశాడంటే మనుష్య కుమారుడు అనడం కంటే ఈ సందర్భంగా పాపపు లోకంలోనికి
వచ్చినటువంటి వాడు, మధ్యవర్తిత్వమునకు తగినటువంటి వాడు, పాపలోకానికి పుణ్యలోకానికి మధ్యవర్తిత్వము చేయగలిగినటువంటి వాడు. కాబట్టి ఈ మధ్యవర్తిత్వం కలిగినటువంటి ఈయనకు పుట్టినటువంటి మనకు కూడా ఆ లక్షణాలు ఉండాలి. మధ్యవర్తిత్వ లక్షణాలు అవి ఎలాగో లూథరన్ సాంప్రదాయం కానీ పాతకాలపు డినామినేషన్లో ఇలాంటివన్నీ ఉంటాయి. వాటికి అర్థాలు ఉంటాయి. కొంతమందికి తెలియవు, కొంతమంది చెప్పేవాళ్ళు లేక తెలియవు, కొంతమంది పట్టించుకోరు అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. ఉదాహరణకు ఇది హొరైజన్ అంటే మన కంటి చూపుతో ఈ లోకపు అంచును ఎక్కడి వరకు చూడగలమో ఆ అంచు అన్నమాట. ఇది ఈ లోకపు అంచు, ఇది ఇక్కడ దాకానే. మరి అవతల ఏంటి? అది పరలోకం, ఆత్మీయంగా సూచన. ఇది మీరందరూ పాపులు, మేము మంచివాళ్ళం, పాస్టర్లు పుణ్యాత్ములు, సూచనప్రాయంగా. ఆరాధన క్రమంలో ఏం చేయాలి? మనము మొదటగా పాట పాడతాము, ఆ తర్వాత ఆరాధన ప్రారంభిస్తాము. తండ్రి ఎక్కువ కుమారుని ఎక్కువ ఎదురు చేస్తూ పాపక్షమాపణ అందుకుంటాం. అది అందుకున్న తర్వాత తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ అని పాడతాం. అప్పుడు పాడే వరకు కూడా పాస్టర్ బయటే ఉండాలి రూల్ ప్రకారంగా. అక్కడికి వెళ్ళిపోకూడదు, అక్కడ వెళ్ళిపోకూడదు. పాప లోకంలోనే ఉండి మీలో ఒకరిగా ఉంటూ దేవుడిచ్చినటువంటి క్షమాభిక్ష వలన పుణ్యలోకంలోనికి ప్రవేశిస్తాం మీ పక్షంగా మేము. అర్థమైంది కదా? తండ్రికి అప్పుడు అక్కడి నుంచి చెప్తాం, ప్రభువా మమ్మల్ని కనికరింపుము అని మీకు నేర్పుతాం అనమాట. మేము కూడా అక్కడికి వచ్చేయాలనుకుంటాం. ప్రభురాత్రి పోయిన సంస్కారం అప్పుడు వచ్చేస్తాం అక్కడికి, ప్రభు బలను సమీపిస్తాము. ఇది హెబ్రీయులకు ఉన్నటువంటి ఆ రోజుల్లో పాత నిబంధనలో ఉన్నటువంటి అవగాహన. లోకాన్ని ఎక్కడ చూస్తామో లోకపు అంచు అంటే సముద్రం ఒడ్డుకి వెళ్ళాలి. సముద్రం ఒడ్డుకు వెళ్తే అవతల అంతా నీళ్ళే ఉంటాయి, అవతల ఏమున్నదో కనబడదు. ఆ అంచును, సముద్రపు అంచును లోకానికి అంచుగా వాళ్ళు ఎంచి దాన్ని హొరైజన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ కనిచూపు మేరకు ఉన్నటువంటి అంచును అవతల ఉన్నటువంటి వాడు దేవుడు, అక్కడికి మనం వెళ్ళలేము. మధ్యవర్తిత్వము, మధ్యాకాశం వరకు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాపలోకానికి పుణ్యలోకానికి మధ్యవర్తిత్వము వహించాడు. వహించి చక్కటి సందేశాన్ని అందించాడు. పౌలు భక్తులు వీళ్ళందరూ గ్రహించారు దాన్ని. ఏంటిది? ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవైను. కాబట్టి మనము నూతన క్రీస్తు యేసునందు ఉన్నయెడల మనము నూతన సృష్టి. మనం క్రీస్తు యేసు మధ్యవర్తిత్వంలో మధ్యవర్తిలో ఉండాలి. మనము ఆయన వారముగా ఉండాలి. ఉంటే ఆయనకు పుట్టిన వారంగా ఉంటాము. ఆయన లక్షణాలతో పుట్టాలి. మనం కూడా మధ్యవర్తులుగా ఉండాలి. ఉదాహరణకు పాస్టర్లు దేనికి? సంఘానికి, భక్తులకి, దేవుడికి మధ్యవర్తిలా ఉంటాడు. కేవలం పాస్టర్లు అని అనుకోకండి. మార్టిన్ లూథర్ భక్తుడు ఏం చెప్పాడు? ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అంటే అఖిల విశ్వాసుల యాజకత్వము. విశ్వాసి అన్న ప్రతి ఒక్కడు కూడా యాజకుడే. విశ్వాసి అన్న ప్రతి ఒక్కడు కూడా మధ్యవర్తియే. ఏమిటంటే కార్యక్రమం జరగాలి కాబట్టి మేము ఈ వేషాలు వేస్తాం, అంతకుమించి ఏం లేదు. అక్కడ మేము ఊరికనే వేషాలు వేయడం తప్ప ఏం లేదు. అందరూ యాజకులే, మీరందరూ కూడా యాజకులే. యాజక సమూహము, రాజులను యాజకులనై ఉన్నారు పేతురు అంటాడు కదా. కాబట్టి ఈ నూతన సృష్టిలో ఈ లక్షణాలు కలిగి మనం జీవించాలి. నామకే వాస్తే, పేరుకు మాత్రమే నేను క్రైస్తవుని కాదు, నేను నా క్రీస్తు లక్షణాలను, పౌలు అంటాడు తన చుట్టూ ఉన్నటువంటి విశ్వాసులను, మీరు చిన్న క్రీస్తులు. పిల్లల్ని పట్టుకొని పోలికలు, అమ్మనాన్నల పోలికలో పుడతారు కదా, వాళ్ళ నాన్న పేరు పెట్టి పిలుస్తాం, ఇదిగో ఈడు చిన్న ఇది అని. అలాగే ఆడపిల్లని పట్టుకొని ఇదిగో ఈమె చిన్న అని చెప్పేసి వాళ్ళ అమ్మ పేరు పెట్టి చెప్తాం. మరి మనము క్రైస్తవ విశ్వాసులం చిన్న క్రీస్తులము.
పౌలు అంటున్నాడు. నూతన సృష్టి, ఈ నూతన సృష్టిలో మనము క్రీస్తు పోలికనుతో పుట్టాము. ఆ లక్షణాలను చూపించుకోవాలి, మధ్యవర్తిత్వ లక్షణాలు చూపించుకోవాలి. ఈరోజు ఉన్నటువంటి సందేశము పాపలోకానికి పుణ్యలోకానికి మధ్యవర్తిత్వం వహించినటువంటి యేసుక్రీస్తుకున్నటువంటి ఆ మంచి లక్షణాలు మీకు మనకందరికీ ఉండాలి. ఏమిటి? మనము ప్రభు బలను సమీపించేటువంటి ధన్యతలో ఉన్నాం, పుణ్యలోకంలో ఉన్నాం. ప్రభు బలను సమీపించకుండా లోకంలో చాలామంది ఉన్నారు. ఆయా కారణాల వలన, వాళ్ళ అపనమ్మకం వలన కానీ, ఇంకొక పాపం వలన కానీ, అవిధేయత వలన కానీ, ఆయా కారణాల వలన ప్రభు బలను సమీపించి పుణ్యలోకంలోనికి రావడం లేదు వాళ్ళు. మనము మధ్యవర్తులము, వాళ్ళని కూడా తీసుకురావాలి. క్రీస్తు ప్రభువారు మనలను దేవుని దగ్గర తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. మధ్యాకాశం వరకు వస్తాడు. కండిషన్స్ అప్లై. మనం మధ్యాకాశం వరకు ఎదగాలి, వెళ్ళాలి, ఆ రకంగా జీవించాలి. కాబట్టి ఈ 3 వాక్యాలు ఈ రకంగా చక్కగా సమన్వయం చేసి ఒక సందేశాన్ని కలిగి ఉండాలి. ఇది అందరూ చెప్పగలిగినటువంటి సామాన్యమైనటువంటి పాఠ్యభాగాలు కావు ఇవి. దేవుడు కొంతమందికి ఏమన్నా మంచి ఆలోచనలు నాకులాగా ఇస్తే చెప్పగలరు తప్ప అందరూ గబుక్కున చెప్పేసేటువంటి పాఠ్యభాగాలు కావు. గబుక్కున అర్థం చేసుకునేటువంటి పాఠ్యభాగాలు కావు. గమనించాలి. కనుక ధ్యానపూర్వకంగా ఉండాలి. వచ్చే వారానికి ఈ వారంలోనే ఇంటి దగ్గర చదువుకోవాలి 3 పాఠ్యభాగాలు. పాస్టర్ గారు చెప్పేవి సులువుగా అర్థమైపోతాయి, అలా జ్ఞాపకం ఉండిపోతాయి. ఇప్పుడు చెప్పినటువంటి మాటలు వచ్చే సంవత్సరం అడిగితే ఎంతమంది చెప్తారు? యేసుక్రీస్తు ఎవరు? రక్షకుడు. ఇంకా ఏంటి? పలానా రోజున మేడే అయిపోయిన తర్వాత మే నెల 3వ తారీఖున ప్రసంగంలో చెప్పాను కదా, ఏమని చెప్పాను అంటే చెప్పాలి. మన కొరకు పాపమాయను. మనిషి అంటే మనిషి కుమారుడు, మనిషికి పుట్టినటువంటి వాడు మనిషి కుమారుడు కాదు. ఆత్మీయంగా ఇంకొకలాగా కూడా చెప్పుకోవాలి. ఏమిటది? పాపి. కుక్క, నక్క, కోతి పాపి. భూమి మీద పాపి అనేటువంటి జంతువు ఉన్నది. ఈ జంతువుకి కాళ్ళు, చేతులు, కొన్ని జంతువులకు తోకలు ఉండవు. ఈ జంతువుకి కూడా తోకలేదు. అంతేనా? కనుక మనము క్రీస్తు చేసినటువంటి ఆ పుణ్య ఫలాన్ని అనుభవించాలి. పాప ఫలాన్ని అనుభవిస్తూ వచ్చాము. అదంతా పాత సృష్టి. ఇప్పుడు పుణ్యఫలాన్ని అనుభవించాలి. బల్ల యొద్దకు సమీపించాలి. రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. సూచన ప్రాయంగా మన సంతోషాన్ని వ్యక్తపరచాలి, మన పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచాలి. ఆ రకంగా దేవుడు మనలందరినీ బలపరిచి ఈ లోకంలో మన మధ్యవర్తిత్వ బాధ్యతను విస్మరించకుండా అడుగులు ముందుకు సాగిస్తూ మన విశ్వాస యాత్రలో సమర్థవంతంగా ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు తన వినికుడిలో నెరవేర్చునుగాక. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక.